రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. హసీనా, బాలినేని తదుపరి కార్యాచరణ ఏంటి? పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత ఆయన నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటివరకు అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. చేసిన తర్వాత ఆయన జనసేనలో వెళ్తున్నారు అని మాత్రం పార్టీలో కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాల్లో కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే రేపు పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఆయన అయితే పార్టీ మారడానికైతే నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తుంది. అందుకే అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ పార్టీని ఆయన మారడానికి అనేక కారణాలు అయితే ఆయన చెప్తున్నారు. ఒకవైపు మంత్రి పదవిని తొలగించడం దగ్గర నుంచి ఆ తర్వాత అక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి అంటే ఎన్నికల ముందు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కూడా చాలా సార్లు ఆయన అలగడము, ఆయనని బుజ్జగించే ప్రయత్నాలు జరగడము అవన్నీ కూడా జరిగిన సంఘటనలంతా మనం చూస్తూనే ఉన్నాము. అయితే అక్కడ ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మొత్తం అక్కడ ఎవరికి కావాలో ఏ స్థానాల్లో ఆయన కావాల్సిన మనుషులకు మాత్రం సీట్లు ఇచ్చేలాగా చూసుకున్నారు గత ఎన్నికల్లో కూడా. అయితే పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నష్టం కలిగించలేదు. ఆయన కోరినట్టే అన్ని చోట్ల కూడా పార్టీ పదవులు కానివ్వండి, మంత్రి పదవి కానివ్వండి, అలాగే వాళ్ళ అనుచరులకి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి అన్నీ కూడా ఇచ్చాము. ఇప్పుడు కూడా మొన్న తను కలిసినప్పుడు కూడా నచ్చజెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి పార్టీ వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చుకోలేదు. పార్టీ వేయడానికే సిద్ధమై ఈరోజు రాజీనామా లేఖను కూడా ఆయన పంపడం జరిగింది. సో రేపు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. పార్టీ మారితే ఇంకా జనసేన అప్పుడు పార్టీ ఎలక్షన్స్కి ముందు కూడా ఆయన జనసేనకు వెళ్తున్నాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున న్యూస్ వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ పార్టీలో ఉన్న పెద్దలు అలాగే జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బుజ్జగించడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మళ్ళీ తను వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు తను ఓటమికి సంబంధించి కానివ్వండి, పార్టీ ఓటమికి సంబంధించి కానివ్వండి, పూర్తి స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన లేఖలో కూడా పేర్కోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అప్పుడే పార్టీ మారే అవకాశం ఉందా లేక సమయం తీసుకుంటారా? ఇంకా వాటిపైన ఇంకా ఆయన తీసుకునే నిర్ణయాలపైన ఒక క్లారిటీ రావాల్సింది. ఇంకా వాళ్ళ అనుచరులు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారుతారని చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా డెసిషన్ ఏ విధంగా ఉంటుందని మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటికైతే జస్ట్ ఆయన కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీ మారుతారా, జనసేనలో రేపే చేరిపోతారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. హసీనా, బాలినేని ఒక్కరేనా? బాలినేనితో పాటు ఇంకా ఎంతమంది జనసేనలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ప్రజెంట్ అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఫస్ట్ ఆయన చేరిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆయన ఒక సీనియర్ లీడరు, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాలు నడిపిస్తున్నారు కాబట్టి ఆయనతో పాటు అనుచరులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో ఆల్రెడీ ఈయన ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళందరూ కూడా పార్టీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తం అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్స్ దగ్గర నుంచి ఆయనకు ఫ్రెండ్లీగా ఉన్న లీడర్స్ అందరూ కూడా పార్టీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ హసీనా, సో మొత్తానికి రేపు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. రేపు కలిసిన వెంటనే ఆయన సమక్షంలో పార్టీలోకి చేరుతారా, జనసేనలోకి, లేకపోతే సమయం తీసుకుంటారా, ముందుగా చర్చిస్తారా? బాలినేనితో పాటు ఇంకా ఎవరెవరు జనసేనలోకి వెళ్లే అవకాశం ఉంది? ఈ విషయాలన్నీ కూడా రేపు తెలిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న విషయం మాత్రం అందరికీ తెలిసిందే. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతారు అని వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే. ఆ క్రమంలోనే వైఎస్ జగన్ స్వయంగా ఆయనతో పిలిచి మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. కాకపోతే జగన్కి ఆయన నేరుగా నేను ఉండను అని చెప్పి ఆయన బయటకు వచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో మొత్తానికి వైఎస్ జగన్కి స్వయంగా ఆయన లేఖ రాశారు, తన రాజీనామా లేఖను పంపించారు. సో రాజీనామా అయితే చేసేశారు. రేపు పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. భేటీ తరువాత తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ జగన్ కి రాజీనామా లేఖను పంపారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అంటూ ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారాయన. రాష్ట్రం ప్రగతి పథంలో వెళితే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను. కారణం అంతిమంగా ప్రజా శ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా. విలువలను నమ్ముకునే దాదాపు 5 సార్లు ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా 2 సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి, కొంత గర్వం కూడా ఉంది నాకు అని అన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి. లేఖలో ఎటువంటి విషయాల్ని ఆయన ప్రస్తావించారు అన్నది మనం చూస్తున్నాం TV9 స్క్రీన్ మీద. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా లేఖని చూడొచ్చు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిని ఆయన జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా నేను అడ్డుకున్నాను, ఎలాంటి మొహమాటాలకు పోలేదు అని కూడా ఆయన ఆ విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించారు. అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే అని చెప్పారు. నేను ప్రజానాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం అన్నారు బాలినేని. రాజకీయాల్లో భాష చాలా గౌరవంగా, హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం నేను చేశాను అని చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సో కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది అని ఆ లేఖలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను అంటూ కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. జనసేనలో ఎప్పుడు చేరే విషయం రేపు తెలిసే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో రేపే చేరుతారా లేకపోతే చర్చించి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం వేచి చూడాలి.